ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఏ అంశాలు చర్చ జరగనుంది? ఈ రోజు సాయంత్రం 6:30 సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి భద్రతా వ్యవహారాల ఉపసంఘం సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటి మీద సమీక్ష చేయడంతో పాటు పాక్ చెరలో ఉన్నటువంటి పాక్ బందీగా ఉన్నటువంటి అభినందన్ను ఏ విధంగా వెనక్కి తీసుకురావాలి, అభినందన్ వెనక్కి తీసుకురావడం కోసం పాక్ మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, దౌత్యపరమైన ఒత్తిడితో పాటు సైనికపరమైన ఒత్తిళ్లు కూడా ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పుడు అభినందన్ను వెనక్కి తీసుకురాకుండా మళ్ళీ యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందా, లేకపోతే వారు మళ్ళీ దాడి చేసే అవకాశాలు ఉంటాయా అన్నది మాత్రం కొంత సంశయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ మొదటి నుంచి కూడా ఇది యుద్ధం కాదు, మేము కేవలం సైనిక అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి శత్రు శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే దాడులు చేస్తున్నాం, ఇది ఏమాత్రం కూడా ఈ యొక్క సైనిక చర్య కాదు అని కూడా మొదటి నుంచి చెప్తుంది. ఇది మిలిటరీ కాదు, నాన్ మిలిటరీ ఆపరేషన్ అని కూడా మొదటి నుంచి భారత ప్రభుత్వం చెప్తుంది. సో నాన్ మిలిటరీ ఆపరేషన్ సమయంలో ఇప్పుడు ఏ విధంగా పాకిస్తాన్ను తమ దారిలోకి తీసుకురావాలి, పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి అభినందన్ వెనక్కి ఏ విధంగా తీసుకురావాలి, ఇది యుద్ధ కాదు కాబట్టి, అంటే వార్ అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను వెనక్కి తీసుకురావడం కుదురుతుందా లేదా, వీటన్నిటిపైన మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొనుంది, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మొత్తం ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఈ యొక్క నిరంతరం ఈ పాకిస్తాన్ ఏదైతే ఈ యొక్క కాల్పులు జరుపుతూనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతున్నటువంటి పాకిస్తాన్ను అడ్డగించడం కోసం భారత సైన్యం కూడా ధీటుగానే సమాధానమిస్తుంది. కానీ అక్కడ మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొనుంది. ఇక్కడ ఢిల్లీలో మాత్రం మొత్తం అక్కడ బోర్డర్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ సైనికులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను కూడా ఇస్తూ వాళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం జరిగే ఈ యొక్క కేబినెట్ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క బందీగా ఈ యొక్క అభినందన్ను పట్టుకొని ఉన్నారు, ఆ తర్వాత ఏ విధంగా అభినందన్ను వెనక్కి తీసుకురావాలి, తర్వాత పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఇచ్చినటువంటి పిలుపు రాయబారానికి సంబంధించి ఏదైతే చర్చలు జరుపుతాం రండి అంటూ పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఇచ్చినటువంటి ఆ పిలుపును ఏ విధంగా తీసుకోవాలి, నిజంగా చర్చలు జరపాలంటే ఎటువంటి కండిషన్లు పెడితే బాగుంటుంది అన్నది కూడా భారత ప్రభుత్వం ఇప్పుడు పెడిపోతుంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఒక చర్చలకు పిలుపునిచ్చారు కాబట్టి ఆ చర్చలకు పోకపోతే మళ్ళీ అంతర్జాతీయ సమాజం ముందు మనం చులకనవుతామన్న ఒక భావన కూడా ఉంది. కానీ చర్చలకు వెళ్తే ఎటువంటి కండిషన్స్ పెట్టాలి, తర్వాత ముందు కండిషన్గా అభినందన్ను విడిచిపెట్టాలి, ఆ తర్వాత చర్చలు జరుపుతామని చెప్పాలన్నా, వీటన్నిటిపై కూడా ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితులపై మనతో చర్చించడానికి పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, ఎట్లా చూస్తారు? అభినందన్ని పాకిస్తాన్ పట్టుకుంది అంటే పాకిస్తాన్ పట్టుకుని ఇప్పుడు పాకిస్తాన్ పై చేయి అని అనిపించుకుంటుంది అనుకుంటున్నారా? అంటే అభినందన్ విషయంలో పాకిస్తాన్ పై చేయ, మీకు అభినందన్ ఈవేళే కావాలంటే ఈవేళే యుద్ధాలు ఈ దాడులు అన్నీ ఆఫ్ చేసి ఇమ్రాన్ ఖాన్ పిలిచిన చోటకి వెళ్ళాలి. ఎప్పుడైతే భారతదేశంలో ఒక పైలట్ కింద పడి వాళ్ళ చేతిలోకి వెళ్ళాక దేశం అంతా మా పైలట్ మాకు కావాలి ఇలాంటి మాటలు రాగానే పాకిస్తాన్కి పై చేయి వచ్చింది. అభినందన్ రాకుండా ఉండైనా పర్వాలేదు నా అభిప్రాయం. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాబట్టి ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. మనం చేయవలసిన పని చేస్తా పోయి తర్వాత కూర్చోవటం మాట్లాడటానికి మంచిది. కానీ ఈవేళ మీరు అన్నట్టుగా 6 గంటలకు ఏ నిర్ణయం తీసుకుంటారు? అభినందనే ముఖ్యమంటే ఇది ఆప్ చేయాలి. అందువల్ల పాకిస్తాన్కి ఈ చిన్న విషయంలో పై చేయి ఉన్నది. కానీ ఈవేళ సాయంకాలం లోపల ఇంకా యాక్షన్ జరగవచ్చు, ఒక పాకిస్తాన్కి మనకు దొరకవచ్చు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత యుద్ధ పరిస్థితులు యుద్ధం డిక్లేర్ అవ్వాక వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు మన వాళ్ళని ఉంచుకుంటారు, మనం కూడా వాళ్ళని పట్టుకుని తర్వాత ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. అన్నిటికంటే ముఖ్యం భారతదేశం అర్థం చేసుకోవాల్సింది, యుద్ధం అనగానే ఇలాంటి గాయాలు పడతాయి, మనుషులు చనిపోతారు, మనుషులు పట్టుకుంటారు. ఇవన్నీ సహించే కరేజ్ ఉంటేనే దేశం అనేది యుద్ధంలో దిగాలి.
లేకపోతే చాలా కష్టం. చైనా, పాకిస్తాన్ మిలిటరీ సొసైటీస్, మిలిటరీ సమాజాలు వాళ్ళకి బయటకు కూడా రావు. మన ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ వాజ్పేయి పీఎంగా ఉన్నప్పుడు మీరు చూశారు కాందహార్లో ప్రయాణికులందరినీ అక్కడ పట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా విడిపించాలంటే వాళ్ళ ప్రయాణికులంతా వచ్చి పీఎం ఇంటి ముందు ధర్నా చేసినటువంటి పరిస్థితి. అటువంటి ఈ భారతదేశంలో ఇప్పుడు అభినందన కోసం కూడా చాలామంది వెనక్కి తీసుకురావాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందండి? మనం కొద్దిగా వాజ్పేయి టైంలో ఒక 150 మంది ప్యాసింజర్ల గురించి లొంగిపోయారు. అలాగే 2008లో బాంబే తాజ్ హోటల్లో 500-600 మంది ఇంకా ఎక్కువ మంది ఉన్న టైంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, విదేశ్ మంత్రి ప్రణబ్ ముఖర్జీగా ఏమైనా సరే మేము లొంగం, ఎంతమంది మరణించినా బయటికి రా, వాళ్ళందరినీ చంపే వరకు అన్నారు. కాబట్టి 200 మంది చనిపోయిన భారతదేశం పేరు మిగిలిన ఆ రోజు తర్వాత ఏమిటంటే టెర్రరిస్టు, ఉగ్రవాదీలు వచ్చి కొంతమందిని పట్టుకుంటే మేము లొంగిపోం. సో మీరు వాజ్పేయి టైంలో జరిగింది, లొంగిపోయారు, బెదిరిపోయారు, ప్యాసింజర్లు తేవాలని రోడ్ల మీద కొద్దిగా గొడవ చేశారు, వాళ్ళ బంధువులు లొంగిపోయారు. కానీ ఇంకో ఉదాహరణ 2008లో మన్మోహన్ సింగ్ ఆయన హయాంలో లొంగిపోలేదు. ఎంత 100 మంది పోయినా మేము వదలం తాజ్మహల్ హోటల్లో. కనుక ఈవేళ నరేంద్ర మోడీ గారు ఆలోచించవలసింది, మన్మోహన్ సింగ్ ఉదాహరణ మీద వెళ్తాడా, వాజ్పేయి ఉదాహరణ మీద వెళ్తాడా? నన్ను అడిగితే మన్మోహన్ సింగ్ గారు ఉదాహరణ మీద వెళ్ళాలి, లొంగకూడదు. ఇది యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో మనం అందరికీ తెలుసు. వర్తమానం అలాగ ఉండాక అతనికి ఏం అవ్వదు. మనం పూర్తిగా పని స్టార్ట్ చేసేది మాత్రం చేసుకోవాలి. కానీ అభినందన్ వెనక్కి తీసుకురావడానికి భారత్ దగ్గర ఉన్నటువంటి మార్గాలు ఏంటి? అభినందన్ వెనక్కి తీసుకురావాలంటే మనం ఆగకూడదు, మనం చేసే పని చేస్తా పోవాలి. వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ మా బాధ్యత, యుద్ధానికి దిగాం అని గట్టిగా లొంగకుండా స్టిఫ్గా ఉంటే పాకిస్తాన్ దారిలోకి వస్తారు. లేకపోతే రోజు రోజుకి ఇక చాలా ప్రెషర్ తీసుకొచ్చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఆయన తెచ్చేయాలంటే ఇక దేనికి యుద్ధం, దేనికి ఎయిర్ ఫోర్సు, దేనికి ఈ పెద్ద మిలిటరీ మనం పోషిస్తున్నాం? యుద్ధానికి వెళ్తారు, దీంట్లో ఉన్న కష్టాలు ఉంటాయి. కాబట్టి అభినందన్ విషయం పక్కన పెట్టుకోవాలి, తప్పదు. రేపు ఇంకా ఎక్కువ మంది కూడా పోవచ్చు, ప్లేన్లు పడిపోవచ్చు. ఇది యుద్ధం లైక్ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి మనం సాధారణంగా ఇంత గొడవ చేయకూడదు. కానీ భారత్ మాత్రం ఇది యుద్ధం అని చెప్పడం లేదు. మేము కేవలం సెల్ఫ్ డిఫెన్స్ అంటుంది, నాన్ మిలిటరీ ఆపరేషన్ అని కూడా చెప్తుంది. అంటే యుద్ధం అని డిక్లేర్ చేయగానే వెంటనే పాకిస్తాన్తో అన్ని విధాలుగా కట్ ఆఫ్ అయిపోవాలి. వాళ్ళు ఉన్న జనం ఇక్కడ 1000 మంది ఉన్నారు, పంపించేయాలి, మన జనాన్ని రప్పించుకోవాలి, ఎంబసీలు మూసేయాలి, ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితి తేకూడదని భారతదేశం చూస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలు కూడా వాళ్ళు అందరూ ఆగండి, దెబ్బలాడొద్దండి అంటున్నారు. కాబట్టి మన పరిస్థితి అక్కడ ఉన్న ఉగ్రవాదీల మీద వెళ్ళాం, అందువల్ల వారు డిక్లేర్ చేయట్లేదంటే కూడా కరెక్ట్. ఏ రకంగా ప్రభుత్వం వెళ్తాదంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్రభుత్వం చేసిన చిన్న తప్పు ఏంటంటే ఇది చాలా సింపుల్గా అయిపోయింది. ఆ రోజు మధ్యరాత్రి 3 గంటలకు వెళ్ళాం, ఆడ బాంబు చేసాం, అయిపోయిందని ప్రజలతో ఉత్సాహంగా సన్మానాలు అన్ని సెలబ్రేషన్స్ చేసుకోవటంలో వచ్చిన ఇబ్బంది ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. యుద్ధం లాంటి పరిస్థితి ఉగ్రవాదీలు వెనకాల వెళ్తున్నామంటే నొప్పి ఉంటుంది, కష్టం ఉంటుంది, సెలబ్రేషన్ మాత్రం ఉండదు. కానీ ఇప్పుడు మనం భారత ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఇప్పుడు ఇది వచ్చి యుద్ధం కాదు అని ముందుగా ప్రకటించింది. ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ నుంచి యుద్ధం చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో యుద్ధం డిక్లేర్ చేయాలన్నా, లేకపోతే యుద్ధం డిక్లేర్ చేస్తే అది చిన్న మాట కాదు. మీరు చెప్పినట్లుగా యుద్ధం అనేది ప్రారంభించడం మాత్రం మన చేతిలో ఉంటుంది, అది ఆగేది అది ఎవరి చేతిలో కూడా ఉండదు ఆపడం. మరి అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే స్థితిలో భారతదేశం ఇప్పుడు ఉందా? అంటే అన్ని విధాలుగా మనకి సైన్యం ఉన్నది, డబ్బు ఉన్నది, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది, ప్రపంచం యొక్క మంచి ప్రతిష్ట ఉన్నది, అందరూ మన మాట వింటున్నారు. ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్కి చెడ్డ పేరు ఉన్నది, ఉగ్రవాదులు అందరూ అక్కడి నుంచే వస్తున్నారు. అందువల్ల మీరు చూశారు ఫ్రాన్సు, అమెరికన్ ప్రెసిడెంట్ అందరూ ఖండించారు వాళ్ళని, ఎందుకంటే పాకిస్తాన్ చేసే పని అని. కానీ మన దగ్గర ఆ స్టామినా ఉన్నదా ఆగటానికి? ఒక 20 మంది పైలట్స్ డౌన్ అయిపోతే, ఒక 100 మంది సైకిల్ చనిపోయి అలాంటి పరిస్థితి వస్తే భారతదేశంలో ఆ దమ్ము, ఆ స్టామినా ఉన్నదా తీసుకోవటానికి? ఒక చిన్న విషయం మీరు మర్చిపోవద్దు, 1971 నుంచి మన యుద్ధం అనేది మన సైన్యం శ్రీలంకలో చూశారు. అప్పుడు 20,000 మంది ఎంతోమంది కష్టాలు పడ్డారు, గాయాలు 1000 మంది చచ్చిపోయారు. కార్గిల్లో 1000 మంది చచ్చిపోయారు. అంత ధైర్యంగా నిలబడేది ఈవేళ ఉన్నదా లేదా? పబ్లిక్ అభిప్రాయాన్ని గవర్నమెంట్ ప్రిపేర్ చేయలేదు. ఇది చాలా సులభంగా చేసాం, సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. కానీ ఇది కష్టమైన పని, ఎదురులు వస్తాయి, మనకి నష్టాలు వస్తాయి, టెంపరీగా నష్టపోతాం. అది చెప్పకుండా
ప్రజల్ని ఇలాగ మరీ ఆప్టిమిస్టిక్గా నింపారు కాబట్టి ఈవేళ ఈ అభినందన విషయం కూడా అందుకునే ఆ పరిణామాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ అభినందన తీసుకురావడానికి జెనీవా ఒప్పందం ప్రకారం ఇది అసలు అమలు అవుతుందా? జెనీవా ఒప్పందం అంటే యుద్ధం డిక్లేర్ చేయాలి, యుద్ధం ఖైదీలుగా చేయాలి. ఇప్పుడు జెనీవా ఒప్పందం కూడా అమలు కానిటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అభినందన తీసుకురావడం కోసం ఆ వరకే ఆలోచించి భారతదేశం ఉండాలా, లేకపోతే ఇంకా ముందుకెళ్ళింది? మీరు చూస్తున్నారు ఈరోజు కూడా భారత సరిహద్దుల వెంట, పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నారు. మొత్తం రాత్రి అంతా కూడా షెల్స్ వచ్చి పడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో భారత్ ఇక వెనకడుగు వేయాలనుకుంటున్నారా, లేకపోతే అసలు యుద్ధం అంటే మీరు చెప్పినట్లుగా అంత ఈజీగా కాదు. ఒక యుద్ధం చేస్తే మనం 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మన ఆర్థిక వ్యవస్థ అంతా నష్టం జరుగుతుంది. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత 1971 యుద్ధం తర్వాత కూడా మనం చూసాం. అప్పుడు కూడా భారతదేశం చాలా వెనక్కిపోయింది. సో ఆర్థికంగా నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ అంచనా వేసి భారత్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందన ముఖ్యం, కానీ ఆయన గురించి యుద్ధానికి వెళ్ళలేదు. ఆయన గురించి యుద్ధం ఆప్ చేయకూడదు. నేను చెప్పే చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఇది యుద్ధం అనగానే 12 లక్షల మంది సైనికులు, ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్ అని ఉండగా అవుతూ ఉంటున్నాయి. అందువల్ల అభినందన మన దృష్టిలో పెట్టుకుని యుద్ధం ఆప్ చేసామంటే ఏమీ రాదు. అభినందన వాళ్ళు ఏం చేయరు. అభినందన్ ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసరు. ఎప్పుడు పాకిస్తాన్ ఆఫీసర్లకి భారతదేశం ఆఫీసర్లకి 70 సంవత్సరాలు బట్టి సంబంధాలు ఉన్నాయి. ఆయన జాగ్రత్తగా చూస్తారు. ఆయన ఒక సిపాయి కాదు, ఆయనకి హాని చేయరు. అదంతా తెలుసుంది. మన కుటుంబానికి కాదు, మిలిటరీస్ కూడా ఇలా జరుగుతున్నాయి, మీరు అన్నీ ముందల్ని చెప్పుకోవాలి అని చెప్పి అభినందన్ గురించి నిర్ణయాలు తీసుకోకూడదు. యుద్ధం ఆప్ చేసేయటం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాక తిరిగి రావటం, ఈ అవకాశం పాస్ చేసుకోవటం. యుద్ధం ఎందుకు దిగారు భారత్ ప్రభుత్వం, యుద్ధం లాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు భారత్ ప్రభుత్వం, అవి ఇంకా నెరవేరినాయా లేదా? నెరవేరకపోతే ఆ లైన్ మీదే మొదలుకి వెళ్ళిపోవాలి. 100 అభినందనలు కూడా కష్టపడినా చిక్కుకున్నా ఆగటానికి వీలు లేవు. ఇంత సైన్యం దేనికి, ఇంత మేపటం దేనికి, ఇంత కష్టం మనం ఎందుకు పడాలి? కాశ్మీర్లో అన్ని చోట్ల ఈ అవకాశం వదులుకోకుండా మన గవర్నమెంట్ ఆబ్జెక్టివ్స్ తీరే వరకు ఆగకూడదు. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ చర్చలకు రండి, ఇప్పటికైనా ముంచిపోయింది లేదు, కాబట్టి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని కూడా ఆయన చెప్తున్నారు. దానికి భారత్ ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా చక్కగా భారతదేశం మేము రెడీగా ఉన్నాం. మా ప్లేన్ రెడీగా ఉన్నది. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. కానీ ఈ 2 షరతులు తీర్చని 2 షరతులు పెట్టాలి. డిప్లొమసీలో ఎప్పుడూ ఆప్షన్స్ లేవని కాదు. డిప్లొమసీ అంటేనే ఆప్షన్స్, ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారతదేశం ఎస్ రెడీగా ఉన్నాం, ఎక్కడికి కలుద్దాం. యునైటెడ్ నేషన్స్ కాదు, ఏ దేశం అక్కర్లేదు. కానీ మేము రాకముందు ఈ 2, 3 షరతులు తీర్చండి అని చెప్తే, అది పాకిస్తాన్ తీర్చకపోతే మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, వెళ్తామని చెప్పి షరతులు పెట్టాలి అందరికీ. అప్పుడు మంచిగా పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ ఆ షరతులు తీర్చకపోతే, ప్రయత్నం చేయకపోతే మనం వెళ్ళకపోయినా ప్రపంచం వల్ల దూషించదు. కానీ వెళ్ళటం ఖాయం, వస్తున్నాం, షరతులు తీర్చని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక విషయం మనం చూసుకోవాలి. ఏదైతే భారత్ సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్తుంది, కానీ దానికి తగినటువంటి సాక్ష్యాలు ఏమీ చూపించలేకపోతుంది. నిన్న పాకిస్తాన్ దాడి చేసింది, కూలినటువంటి విమానాలను చూపించింది, పట్టుకున్నటువంటి అభినందనలు చూపించింది, అన్నీ చేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో భారత్ అంటే ఏ విధంగా ఎదుర్కొనే సత్తా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మనం ఉగ్రవాదుల మీదనే మన దాడి అంటున్నాం, పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ ప్రజల మీద కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం మీద కానీ కాదంటున్నాం. సో ఈ సిచ్యువేషన్లో భారత్ ఇక ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్లో అభినందన్ ఎందుకు పబ్లిక్గా చూపెట్టారంటే, వాళ్ళ జనం రెచ్చిపోయి ఉన్నారు. నువ్వేం చేసావు, నువ్వు దేనికి, మిమ్మల్ని బాగా మేపుతున్నావు, పాకిస్తాన్ మిలిటరీ ఇదిగో పట్టుకున్నావు అని వాళ్ళు చేయవలసిన డ్రామా వాళ్ళు ప్రజలకు చేశారు. పాకిస్తాన్కి చిన్న చేయి ఇవ్వాలి. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అన్నిటికంటే ఇనప మిత్రులు చైనా పరిస్థితి బాగోలేదు. అమెరికా వ్యతిరేకంగా ఉన్నది. అందరూ రష్యా కూడా టెర్రరిజంతో చాలా సఫర్ అవి డైలీ సఫర్ అవుతున్నారు. యూరోప్ అంతా టెర్రరిజంతో సఫర్ అవుతున్నారు. అందువల్ల ఈ పరిస్థితి బాగున్నది. భారతదేశం మనం ఇందాక అనుకున్నట్టుగా మేము మాట్లాడటానికి రెడీగా ఉన్నాం, వచ్చేస్తాం. కానీ 2-3 షరతులు తీర్చండి, లేకపోతే మా ప్రజలు రానివ్వరని పెట్టి ఆ షరతులు అడ్డం పెట్టి సాధించే చేయాలి. షరతులు లేకుండా రానంటం మంచిది కాదు, షరతులు లేకుండా వెళ్ళటం మంచిది. కాబట్టి ఈవేళ ప్రభుత్వం అదే చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. కానీ నిన్న జరిగినటువంటి ఎన్డీఏతర పక్షాల సమావేశంలో ఇక్కడే మన ఎన్నుకున్నటువంటి పార్లమెంటరీ లైబ్రరీ బిల్డింగ్లో ఈ సమావేశం జరిగింది. ఎన్డీఏతర సభ్యుల సమావేశం జరిగింది. ఏదైతే ప్రధాని మోదీ ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని పిలవకపోవడానికి కూడా వాళ్ళు తప్పుపట్టారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒకటి నిజంగా ముందలు ఏమనుకున్నాం, ఇదంతా పెద్ద విషయం సాధించలేదు. ఒక 15 ప్లేన్లు వెళ్ళి అక్కడ బాంబు చేసి వచ్చేసినాయి.
దాంతో అయిపోలేదు కదా యుద్ధం. అదే ప్రధానమంత్రి గారు ఒక విశేషంగా ఏదో సాధించేశాను, ఇలాంటిది ఎప్పుడూ సాధించలేదు ఆయన చెప్పుకోవడం వల్ల ఈవేళ అపోజిషన్ కూడా ఇంత పెద్ద సాధింపు చేస్తే మాకు వచ్చి చెప్పొచ్చు కదా అంటున్నారు. ఆయన చేసిన తప్పు వీళ్ళది కూడా తప్పు అడగటం. యుద్ధం టైంలో అపోజిషన్ పార్టీ అని ఉన్నదో, ఏ గవర్నమెంట్ ఏ దేశంలో ఉన్నదో యుద్ధం టైంలో అదే దేశం అదే గవర్నమెంట్, రెండు వాయిస్ వినపడకూడదు. ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత భారత్ ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి, ఈరోజు జరిగే ఈ కేబినెట్ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూద్దాం.